భోజన కార్యక్రమం కొరకు ప్రత్యేకమైన ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ కీర్తన మనం అనుకున్నట్లుగా గిత్తీతను రాగం మీద రాయబడింది. ఏంటి గిత్తీత అంటే? రెండు భావాలు. గిత్తీత అనేది వాస్తవానికి ఒక ఇన్స్ట్రుమెంట్, సంగీత పరికరం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రమ్, అలాగే గిత్తీత అనేది కూడా ఒక సంగీత సాధనం. దాని మీద పాడొచ్చు. కొన్ని పాటలు ఫలానా వాద్యం మీద పాడితే చాలా బాగుంటుందనే ఉంటాయి. కొన్ని పాటలకు మనం మృదంగం కొట్టలేం, కొన్ని పాటలకి మోడర్న్గా కొట్టలేం. కొట్టినా బాగోదు. అంటే కొంచెం రాగయుక్తంగా బాగా పద్యంలాగా ఉండేటువంటి పాటలకి మోడర్న్ రిథమ్ ప్యాడ్ మీద కొట్టలేము, ఎలా పెడతారాగా వెస్ట్రన్ బీట్లా కొట్టలేము. అలాగే ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ఈ పాట చక్కగా ఉండాలంటే దీన్ని గిత్తీత అనే ఆ ఇన్స్ట్రుమెంట్ మీద కనుక వాయిస్తే చాలా బాగుంటుంది అని ముందుగా ఒక సలహా. దీని వెనుక ఒక చిన్న వృత్తాంతం కూడా ఉంది. అదేమిటంటే, గాతు అనేటువంటి స్థలం నుంచి, ముఖ్యంగా ఆ గాతు వాళ్ళు ఎక్కువగా వాడతారు ఈ ఇన్స్ట్రుమెంట్. మన భారతదేశంలో ప్రాచీనంగా చూస్తే మృదంగం, సితార, ఇవి మన భారతదేశపు సంగీత సాధనాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రాచీనంగా. అలాగే ఈ గాతు అనేటువంటి స్థలంలో ముఖ్యంగా ఈ సంగీత సాధనాన్ని వాడతారు. గిత్తీత అంటారు దాన్ని. దాన్ని దావీదు తీసుకొచ్చాడట ఆ కాలంలో ఆయన వాడడానికి. మంచి వాద్యం అది. అయితే ఈ కీర్తన మనము పరిపరి విధాలుగా ధ్యానం చేశాం. ఇప్పుడు మరొక కోణంలో ఈ కీర్తన ధ్యానం చేయబోతున్నాం. ప్రభురాత్రి భోజన కార్యక్రమం కొరకు ప్రత్యేకమైన ధ్యానం ఈ కీర్తనలో ఏమిటంటే, ఈ కీర్తనలో దేవుని ప్రజలు అనబడిన వాళ్ళు దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మాట వినట్లేదు. దేవునితో వాళ్ళు సహకరించట్లేదు. దేవుడు అంటే వారికి ఏంటో ఒక కొత్త దేవుని చూసినట్టుగా అనిపిస్తుంది. అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. వారి యొక్క ప్రవర్తన, వారి మాట తీరు, వారి యొక్క చేష్టలు అన్నీ మారిపోయాయి. మళ్ళీ రమ్మని పిలుస్తూ ఉన్నాడు కీర్తనకారుడు రాస్తూ. ఆ దూరం అయిపోయిన వాళ్ళందరినీ రమ్మని పిలుస్తూ ఉన్నాడు. సులభంగా చెప్పాలంటే ఈ కీర్తనలో తిరుగుబాటు చేసే దేవుని ప్రజల గురించి రాయబడి ఉంది. మనకి చాలా ఫేమస్. మనం పదే పదే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం పదే పదే వాడేటువంటి ఒక వాక్య భాగం ఏంటంటే, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. ఈ మాటను బట్టి మనం ఈ కీర్తనని చాలా పాజిటివ్గా చూస్తాం. కానీ ఇందులో రెండు తలంపులు నేను మీ మధ్యకి తీసుకొని వస్తాను. ఒకటి, తిరుగుబాటు చేసేటువంటి, విరోధంగా ప్రవర్తిస్తున్నటువంటి, వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించినటువంటి ఆలోచన ఒకటి. వారికి తండ్రిగా ప్రేమిస్తూ ఓర్పుతో దీర్ఘశాంతంతో నా దగ్గరకు రండి, అయ్యో నా ప్రజలారా అని పిలిచే, ప్రేమతో పిలిచేటువంటి తండ్రి పరిచారకుడిగా చేస్తున్నాడు. ఒక పరిచర్య, గొప్ప పరిచర్య. ఈ రెండు తలంపులను ఈ మధ్య నేను తీసుకుని ఆశపడు. మొదటి నుంచి 5 వచనాల వరకు కనుక చూస్తే, ఈ తిరుగుబాటు చేసేటువంటి ఇశ్రాయేలులకి ఒక పిలుపు, తిరిగి రండి, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేద్దాం రండి. మనకు బలం ఎవరు?
మనకు బలము మన ప్రభు, మన దేవుడు. ఆయనకు ఆనందగానం చేద్దాం రండి. యాకోబు దేవుడిని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. యాకోబు దేవుడు అని ఎందుకు అంటున్నాడు? యాకోబు కూడా మొదట్లో చాలా తిరుగుబాటు చేసే ధోరణి కలిగి ఉండేవాడు. తన ఎలా ఉండాలో అలాగే ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు విడిచాడో అప్పుడు ఇశ్రాయేలు అయ్యాడు. అందుకనే ఇశ్రాయేలుకు గుర్తు చేస్తూ అంటున్నాడు, మూర్ఖంగా ఉండొద్దు. ఇంకా యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేద్దాం రండి. వాస్తవానికి మనం ఈ కీర్తనంతా ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఒక విషయం అర్థమైంది. దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలను కోల్పోయి ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలను కోల్పోయి ఉన్నారు ఇశ్రాయేలీయులు. దేవుని శ్రేష్టమైన బహుమానాలను కోల్పోయిన స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. అందుకే చెప్తున్నాడు, అయ్యో ఇశ్రాయేలు నా మాట విని ఎంత మేలు, నా మాట విని ఉంటే ఎంత బాగుండేది. 13వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలై ఉండేది నీకు. నా మాట అనుసరించి కనుక ఉండుంటే నేను నీ శత్రువులను అణగదొక్కుండేవాడిని, నీ విరోధులను కొట్టుండేవాడిని, నన్ను ద్వేషించేవారు అనగా అన్యులైనటువంటి వారిని నీకు లొంగ చేసేవాడిని, నీ కాలమును శాశ్వతముగా చేసి ఉండేవాడిని, నీకు అతి శ్రేష్టమైన గోధుమలను ఇచ్చుండేవాడిని, కొండ తేనెతో నేను తృప్తిపరుచుండేవాడిని. కానీ ఇప్పుడేమైంది? నా మాట నీవు వినలేదు. అంటే శ్రేష్టమైన వాటిని నీవు పోగొట్టుకొని ఉన్నావు ఇప్పటికే. అది ఆయన చెప్పేటువంటి మాట. అలాంటి వాళ్ళ గురించి రాస్తున్నాడు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఒక చిన్న మాట, ప్రశ్న. దేవుని శ్రేష్టమైన, దేవుని పర్ఫెక్ట్ బ్లెస్సింగ్స్ ని మనం మిస్ అయిపోయినప్పుడు ఒక ప్రశ్న మనకు కలగాలి. ఏ విషయంలో మనం దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదాలను కోల్పోతున్నాం? ఎందుకు కోల్పోతున్నామనంటే దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది. 11, 12 వచనాలు చూస్తే, ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి, ఇశ్రాయేలు నా మాట వినకపోయి, అయ్యో అక్కడేమన్నది, కాబట్టి తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించుతని. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధులయ్యారు, అవిధేయులయ్యారు. అందుచేత శ్రేష్టమైన వాటికి అవిధేయత అనేది ఎన్ని విధాలుగా ఉండొచ్చు. నాకు నేను ఒక ఆశ్చర్యం కలిగించి అవిధేయత ఒకటి కనిపించింది. అదేమిటంటే, ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ సంఘ పరిచర్య గురించి చెప్తూ ఉంటే ఒక ఆమె ఆయన్ని బాగా తిట్టేసింది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆమె నన్ను తిట్టిన 2 రోజులకు కాలు చెయ్యి చచ్చు పడిపోయి మంచం పడి. నేనన్నా, అయ్యో దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడండి, మిమ్మల్ని అనేసరికి అంత తప్పలేకపోయాడు అంటే నిజమేనండి, నిజం. నేను అప్పుడు అనుకున్నాను, మంచి భాష. ఎందుకు తెచ్చింది ఆమెనంటే, అసలు ఆమె ఎవరు అంటే అప్పుడు చెప్పాను. ఆమె ఎవరో కాదు, మా పిల్లమ్మే, మా అమ్మ వాళ్ళ చెల్లి. అప్పుడు నేను ఇంకొంచెం ఆయన ఆడదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదని చెప్తాడు. తర్వాత నాకు తెలిసింది, ఈయనంతా వాళ్ళ తల్లినే కొట్టాడు. ఎవరు కష్టం, వాళ్ళ తల్లినే పట్టుకుని కొడితే వాళ్ళ చెల్లి అడ్డు వచ్చింది. యారా నువ్వు పాస్టర్ కదా, కొడుకు వరుస, అందుకనే యారా అనిపించింది. యారా నువ్వు పాస్టర్ కదా, 10 మందికి వాక్యం చెప్తావు కదా, బోధ చేస్తావు కదా, క్షమించమని చెప్తావు కదా,
నీ తల్లిని సన్మానించమని చెప్తావు కదా, ప్రేమించమని చెప్తావు కదా, మరి తల్లిని పట్టుకుని కొడుతున్నావేరా అన్నదట. ఆ 2 రోజులకి ఆమె కాలు చేయబడిపోయిందంట. ఈయనకు అది మేలంట. ఈయన అన్నందుకు ఆమె కాలు చేయబడిపోయింది. తండ్రిని కొట్టినందుకు మాత్రం వీడికి ఏం కలగలేదంట. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మళ్ళీ ఆయన రేపు ఈరోజు యథావిధిగా దేవుని సన్నిధిలో ఇది పరిశుద్ధ దినం, ఇది పునరుద్ధాన దినం, ఇందులో మనం ఉల్లసించి సంతోషించు రండి అని చెప్తాడు. నిజమండి, మనలోనే మనం ఎన్నో విషయాల్లో మనం ఆలోచన చేస్తే ఎన్నో విషయాల్లో దేవునికి మనం విరోధులుగా ఉంటూ ఉంటాం. ఎన్నో విషయాలు ఆలోచన చేసి ఒకసారి దేవుని సన్నిధిలోకి వచ్చి పరిశుద్ధాత్మునికి మనం పూర్తిగా స్వాధీనం చేసుకొని, ప్రభువా నా పొరపాట్లు నాకు తెలియచేయి, నేను మర్చిపోయిన వాటిని, నాలో ఎక్కడో దాచిపెట్టుకుని ఉన్న వాటిని, నేను ఏ విషయంలో అవిధేయతతో ఉన్నానో వాటన్నిటిని జ్ఞాపకం చేయమంటే అసహ్యం కలుగుతుంది మన మీద. మనకి అన్ని ఉంటాయి మన ఆలోచనలో, మన తలంపుల్లో, ఎన్నిటిలోనో ప్రభువునకు దూరంగా ఉంటూనే ఉంటాం. ఒప్పుకోకుండానే ఆయన ఆశీర్వాదాలను కోరుతూనే ఉంటాం. యాకోబు లాగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను. మంచి మాట, ఎంత గొప్ప ప్రార్థన. నీవు నన్ను ఆశీర్వదించాలంతే. ఎలా ఆశీర్వదిస్తానయ్యా నేను ఆయన అడుగుతుంటాడు. లేదయ్యా నీవు ఆశీర్వదిస్తే గాని నేను వదిలిపెట్టను ఆయన అంటాడు. ఎలా ఆశీర్వదిస్తానయ్యా? లేదయ్యా నువ్వు ఆశీర్వదించితేనే కానీ. అప్పుడు ఆయన అన్నాడు, లేదు నాయన, నీకు ఇప్పుడు ఒక సర్జరీ చేయాలనుకుంటున్నాను. ఏమిటి? నీలో అహాన్ని తొలగించేటువంటి సర్జరీ, నీలో మోసాన్ని తొలగించేటువంటి సర్జరీ, నీవేదైతే ఇప్పటికీ మంచిదనుకుంటున్నావో, దేనినైతే నీవు మూర్ఖంగా పాటిస్తున్నావో దాన్ని తీసేటువంటి సర్జరీ నేను ఒకటి చేస్తాను. మత్తు వెయ్యను కానీ దాని బాధంతా నీవు అనిపించినట్టు చేస్తాను సర్జరీ. ఏంటయ్యా అనే లోపలే తుంటి నరాన్ని విరిచేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ తల్లిగారు, ఈ మధ్యాహ్న కాల సమయంలో స్పష్టంగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. దేవునికి తన మన లేదు లేదు లేదు. ఆయన బిడ్డలం గనుక క్షమించి మళ్ళీ కొత్త జీవితాన్ని ఇస్తాడు, కానీ పాత జీవితానికి తగిన చర్య చూపకుండా మాత్రం జరగదు. అంతే. అలా విరిచినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. దేవుడి వాక్యం చదువుతుంది, యాకోబు దేవుడు అవును విరిచిన తర్వాత అని చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అయ్యా. కానీ విరిచి నప్పుడు కలిగే బాధ తట్టుకోవడం చాలా చాలా కష్టం. దేవుడి వాక్యం చదివిస్తుంది, ఆయన విరవడం అది చాలా కష్టం, మనకి చాలా కష్టం. ఏ విషయాల్లో ఇంకా కొన్నిటిని అట్లాగే పట్టుకొని ఉన్నామో, ఏ విషయంలో ఇంకా దేవునికి విరోధంగా ఉన్నామో, ఏ విషయాల్లో మనం ఇంకా దేవుని మాట వినకుండా ఉన్నామో మనం ధ్యానం చేయాలి, మనం ఆలోచన చేయాలి. మనకి చాలా ఆలోచనలు ప్రభు ఇప్పటికే ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఈ విషయంలో నీవు ఇంకా నా మాటకు లోబడటం లేదు, ఇదిగో ఈ తలంపు నీవు ఇంకా మార్చుకోవట్లేదు, ఇదిగో ఇది నీవు ఇంకా మానుకోవట్లేదు చెప్పినప్పుడు ఎందుకో మానుకోలేకపోతున్నాను. అందుకని అన్నాడు, యాకోబు దేవుడిని నేను, ఆయనకి దేవుడిగా పూర్తి బాధ్యత నేను ఎప్పుడు తీసుకుని తెలుసు, ఆయన విరిచిన తర్వాత. ఇప్పుడు యాకోబు దేవుడు అని చెప్పుకోగలుగుతున్నాను. అంతకుముందు యాకోబు దేవుడు అని రాయలే. యాకోబు విరబడిన తర్వాతే దేవుడు అన్నాడు, నేను యాకోబు దేవుడిని. దయచేసి మనం ఆలోచించాలి. ఇలాగ తిరుగుబాటు చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. తిరుగుబాటు చేస్తున్నప్పుడు పిలుస్తున్నాడు, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేద్దాం రండి. యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయడం రండి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెడ పట్టుకునుడి. ఇదేనా గిలక తప్పెడ? మన దగ్గర ఉంది కదా, మన దగ్గర ఉంది. దానికి మళ్ళీ
దీనికి మూత ఉంటుంది, చర్మపు మూత ఉంటుంది. దీనికి గిలక ఉంటుంది, తప్పెడ ఉంటుంది. దీంతో కూడా మనం వాయిద్దాం రండి అంటే అప్పట్లో అవే ఎక్కువ లభ్యమయ్యే బహుశా. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, మనోహరమైన సితారాను వాయించు. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినములకు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలుకు కట్టడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు కట్టడ మరచిపోయి ఉన్నారు. ఆయన నియమించిన నిర్ణయించిన చట్టాన్ని మరచిపోయి ఉన్నారు. అమావాస్య పున్నమి నాటి అంటే ఇప్పుడు మనకు లేదు, కానీ దేవుడు ఆ నియమించిన కట్టడను మరచిపోయే స్థితిలో ఉన్నారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దయచేసి మరలి రండి, మరలా రండి. మొదటి నుంచి 5 వచనాలు మనం అదే చూస్తాం. మరలా రండి. ఏ ఏ విషయాల్లో ఎవరి హృదయం కఠినంగా ఉందో, ఏ ఏ విషయాల్లో దేవునికి అయిష్టకరమైన విషయంలో మ్రగిపోయి ఉన్నారో వాటన్నిటి విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, ఆయనకు ఉత్సాహధ్వని చేద్దాం. రండి, ఆయన సన్నిధిలో ఆనందగానము చేద్దాం. రండి, ఆయన సన్నిధిలో మనము స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించి మరలా రండి, ఆయనకు మనం స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను, అక్కడ నేను ఎరుగని భాష వింటిని. ఇక్కడ వరకు కీర్తనకారుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. మొదటి 5 వచనాల్లో రండి, ఆ అవిధేయత స్థితి నుంచి రండి, ఆ లోబడి స్థితి నుంచి రండి అని అంటూ ఇప్పుడు ఒక రీజన్ చెప్తున్నా, ఎందుకు రావాలి ఆలోచించండి అని ఇప్పుడు చెప్తున్నాడు. ఇదిగో 6వ వచనం, వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించుతని, ఉరుము దాగు చోట నుండి నీకు ఉత్తరం ఇచ్చుతని, మెరీవా జలముల యొద్ద నిన్ను శోధించుతని. 6-7 వచనాల్లో ఏంటంటే దేవుని విడుదలను ఆలోచించండి అని చెప్తున్నాడు. దేవుడు కలుగ చేసిన ఆ విమోచనను ధ్యానం చేయమని చెప్తూ ఉన్నాడు. ఐగుప్తు నుంచి విడిపించిన ఆ ప్రభుని శక్తిని ఆలోచించమంటూ ఉన్నాడు. మోత గంపలను ఎత్తిన పరిస్థితుల్లో మోషే ఒక కీర్తన రాస్తాడు, అయ్యా మా ఆయు ప్రమాణము 80 సంవత్సరాలు, అదే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అందరి ఆయువుల గురించి చెప్పట్లేదు ఈయన. ఇశ్రాయేలీయులు ఉన్న పరిస్థితుల్లో వారు పడుతున్న కష్టము, వారు భరిస్తున్నటువంటి భారములు ఎంత గొప్పగా ఉన్నావో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా ఈ కష్టము, ఈ బాధ మేము పడుతూ ఎంతకాలం జీవించగలము? తిండి తినేటువంటి సమయం కూడా లేదు. తిన్నా తిరగపోయిన టార్గెట్లు పెడతారు. సాయంత్రానికి ఇంత పని జరిగిపోవాలి, సాయంత్రానికి ఇంత రిజల్ట్ రావాలి అని చెప్పినప్పుడు వెంటనే వీరు పనిలోకి వెళ్ళిపోవాలి. వీరు తిన్నా తిరగపోయినా, వీరు ఏం చేసినా చేయకపోయినా వారు వచ్చేసరికి మాత్రం రిజల్ట్ కనిపించాలి. లేకపోతే ప్రాణులు తీసేంతగా హింసిస్తారు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, మోషే అంటున్నాడు, అయ్యా ఇలాంటి కష్టంలో, ఇలాంటి నష్టంలో, ఇలాంటి వేదనలో మేము మహా బ్రతికితే 70 సంవత్సరాలు బ్రతకగలమేమో, ఇంకా బలం ఉంటే 80 సంవత్సరాలు. గొప్ప విషయం ఏంటంటే అంత కష్టంలో బ్రతికి కూడా కొంతమంది కాలేజీ లాంటి వాళ్ళు, కోర్షువా లాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 120 సంవత్సరాలు దాదాపుగా బ్రతికారు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఆయన విడుదలని మీరు ధ్యానం చేయాలి. ఆయన గతకాలంలో విడిపించాడు. ఆ విడుదల ఎంత గొప్పది అంటే 70-80 ఏళ్లకు భయంకరమైన చావు చనిపోవలసిన ఇశ్రాయేలీయులను అసలు ఇశ్రాయేలు సంతతే లేకుండా పోవలసింది వాటికి ఐగుప్తులోనే కనుక ఉండుంటే. కానీ ఈ రోజుకు ఇశ్రాయేలు సంతతిని మనం ఇంకా చూస్తున్నామంటే
అది ఆ రోజు ఆయన ఐగుప్తు నుంచి విడిపించిన విడుదల. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన విడుదలను మీరు ధ్యానం చేయండి, ఆలోచించండి. ఇంకా సూటిగా చెప్పాలంటే ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఒకసారి మన గత కాలంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను ధ్యానం చేయండి. ఆయన విడిపించిన విడుదలను ధ్యానం చేయండి. ఆయన చేసిన సహాయం ధ్యానం చేయండి. ఆయన ఇచ్చిన శక్తిని ధ్యానం చేయండి. ఆయన చేసిన మహాద్భుత కార్యములన్నింటినీ మనసును తెచ్చుకోండి. తద్వారా ఆయన అంటున్నాడు, ఉత్సాహధ్వని చేద్దాం రండి, సంతోషగానం చేద్దాం రండి. ఇంత మేలు చేసిన దేవుడిని మరిచిపోయి ఎందుకు ఇంకా దూరమైపోతారు అంటున్నాడు. ఎవరిని ఉద్దేశించి? హృదయంలో ఆ దేవుని ఎడల అవిధేయతను భద్రంగా కాపాడుకుంటున్న వారి గురించి. వారు అవిధేయతతో ఉన్నారు. అందుకే 8వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే ఇంకా స్పష్టంగా రీజన్ చెప్తున్నాడు. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియలేదును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎంత మేలు. అన్నిల దేవతలు ఒకటి నీలో ఉండకూడదు. అన్నిల దేవతల్లో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. తిరస్కరించయ్యా. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని నీవు తిరస్కరించమని ఇశ్రాయేలుకు చెబుతున్నావు. నీవు అన్నిల దేవతలను పూజిస్తున్నావు. ఆ రోజైతే ఇశ్రాయేలు ప్రజలు నిజంగా విగ్రహారాధన చేశారు. అలా విగ్రహారాధన వైపు ఎంతో మంది వారిని పురికొల్పారు. యెరోబోము ఆ తర్వాత కాలంలో మనం చూస్తే ఆహాబు భార్య ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో విగ్రహారాధన వైపు మళ్ళీ మనం కనుక 1 సమూయేలు 2వ సమూయేలు అలాగే 1 రాజులు 2వ రాజులు 1 దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు చదివితే ఇశ్రాయేలు ఎన్నిసార్లు విగ్రహములకు లోబడ్డారు, ఎంతమంది రాజులు ఈ విగ్రహారాధన చేశారో మనకి స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యో నిజమైనటువంటి బలమైనటువంటి దేవుని విడిచిపెట్టి, నిజమైనటువంటి శక్తి కలిగిన దేవుని విడిచిపెట్టి, నిజమైనటువంటి ప్రభావం కలిగిన దేవుని విడిచిపెట్టి ఇటువంటి ఈ అన్యుల దేవతలను పూజిస్తున్నారే. ఇంకా చెప్పాలంటే దేవుని మాటలను, దేవుని ఉద్దేశములను, దేవుని తలంపులను లక్ష్య పెట్టకుండా సొంత తలంపులతో, సొంత అజ్ఞానంతో, సొంత మూర్ఖత్వంతో అలాగే దేవుని నుంచి వేరైపోతున్నటువంటి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాటిని తిరస్కరించు, ఇప్పటికైనా తిరస్కరించు. 10వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుణ్ణి చేరు, దేవుని దగ్గరకు రా, దేవుని దగ్గరకు నీవు చేరగల ఈరోజైనా. అందుకంటున్నాడు, ఇదిగో ఐగుప్తుల దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు యెహోవాను నేను, నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నేను నింపెదను. మనం గమనిస్తున్నాం. ఇప్పుడు 2 విషయాలు చూసాం. ఒకటి, మరలా రండి అంటున్నాడు. 1 నుంచి 5 వచనాల వరకు, 6 నుంచి 7 వచనాల వరకు మనం గమనిస్తే దేవుని విమోచనను ధ్యానం చేయండి, ఆలోచన చేయండి అంటున్నాడు. 8, 9 వచనాల్లో ఈ అన్య దేవతల విగ్రహాలను విడిచిపెట్టండి అంటున్నాడు. వాటిని తిరస్కరించండి. దేవునికి అసహ్యకరమైన ప్రతి ఆలోచనను తిరస్కరించండి. దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని విడిచిపెట్టమని కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, దేవుణ్ణి చేరుకో, దేవుణ్ణి ఆశ్రయించు. 10వ వచనంలో అంటున్నాడు, ఐగుప్తు నుంచి నిన్ను విడిపించినటువంటి నీ దేవుడనగు యెహోవాను నేనే. నన్ను ఒక్కసారి చూడు, నన్ను చేరు, నా దగ్గరకు రా, నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నేను నింపెదను. అంటే ఇప్పటి వరకు నీ నోరు దేనికి తెరిచావు? రకరకాల వాటి కోసం తెరిచావు. అన్ని దేవతలను పాడటంలో, అన్ని దేవతలను ప్రశ్నించడంలోను, నీ స్వకీయమైనటువంటి ఆలోచన చేయడంలోను నీ నోరు తెరిచావు. ఇప్పుడైతే నన్ను గూర్చి ఆనందగానము చేయమని, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయమని, నన్ను గూర్చి స్తుతి కీర్తన పాడమని, నా సన్నిధిలో ప్రార్థించమని, నీ నోరు నా కొరకు తెరవమని నేను అడుగుతున్నా. నా దగ్గరకు చేరుకో, నా సన్నిధికి రా ఇప్పటికైనా అంటున్నా. లేకపోతే యాకోబు దేవుడు మనకు జ్ఞాపకం రావాలి. ఆయన విరిస్తే తట్టుకోవటం కష్టం. అందుకనే ఈ 11 నుంచి
16 వచనాల్లో అంటున్నాడు చాలా స్పష్టంగా, అవిధేయత వలన కలిగే పర్యావసానాలు రాస్తూ ఉన్నాడు. అవిధేయత వలన కలిగే పర్యావసానాలను గుర్తించమంటున్నాడు. నీవు అవిధేయతగా ఉంటే ఎంత నష్టపోతావో గుర్తించు. నా దగ్గరకు రాకపోతే, నన్ను చేరుకోకపోతే, నన్ను అనుసరించకపోతే, నా మార్గములను గైకొనకపోతే కలిగే నష్టం ఎంతో ఒకసారి నేను నీకు చెప్తూ ఉన్నాను. గుర్తించు, గ్రహించు. ఇప్పటికైనా ఏం చెప్తున్నాడు తెలుసా? నా మాట వినే కదా, నా మార్గములను అనుసరించిన కదా ఎంత మేలు. ఇప్పుడైతే కీడే కలుగుతుంది. ఎందుకు? మాట వినకపోవడం వలన, మార్గములను అనుసరించకపోవడం వలన కీడే కలుగుతుంది. అదేంటంటే, నీ శత్రువులు అణగదొక్కబడరు. ఎప్పుడు? నా మాట వినకపోతే. నీ విరోధులు నేను కొట్టను, నీవు నా మాట వినట్లేదు కాబట్టి. నన్ను ద్వేషించు వారు నీతో లొంగరు, ఎందుకంటే నీవు నా మాట వినట్లేదు కాబట్టి. నీ కాలము శాశ్వతముగా ఉండదు, ఎందుకంటే నా మాట వినట్లేదు కాబట్టి. అతి శ్రేష్టమైన గోధుమలను నేను నీకు ఇవ్వను, ఎందుకంటే నీవు నా మాట వినట్లేదు కాబట్టి. కొండ తేనెతో నేను తృప్తిపరచును, నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి. వినకపోతే ఇవన్నీ కలుగుతాయి. అందుకనే ఈ కీర్తన మనకు ఒక పాఠం. ఆ ఇశ్రాయేలులు ఆ దినము వారు చేసిన అదే తప్పు మనము చేయకుండా జాగ్రత్త పడవలసినటువంటిది. వారికి ప్రభు చెప్తున్నాడు, మరలా రండి. ఒక సీక్వెన్స్ ఉంది అక్కడ, 1 నుంచి 5 వచనాలు. తిరిగి రండి. 6 నుంచి 7 వచనాలు. నా శక్తిని గురించి ధ్యానం చేయండి. 8, 9 వచనాల్లో మీ వ్యర్థ ప్రయత్నాలను, వ్యర్థపు ఆలోచనలను విడిచిపెట్టండి. 10వ వచనంలో నన్ను చేరుకోండి. 11 నుంచి 16 వచనాల్లో నన్ను అనుసరించకపోతే వచ్చే పర్యవసానాన్ని గ్రహించండి, గుర్తించండి. కనుక ఇశ్రాయేలీయులు చేసిన ఆ పొరపాటు, మాట వినని పొరపాటు, ఆయనకు లోబడని ఆ పొరపాటు మనం చేయకుండా జాగ్రత్త పడదాం. ఇది మొదటి తలంపు తీసుకుని రావాలని ఆశపడ్డాను. ఈ మొదటి తలంపు తర్వాత మరొక తలంపు నేను మీ మధ్యకి తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ రెండవ తలంపు వెళ్ళే ముందు ఒక చిన్న పల్లవి, ఒక చిన్న కోరస్ పాడదాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి సంతోషంగా మనం స్తుతిద్దాం. ఎందుకంటే ఒక చక్కని పాఠం, చక్కని పాఠం మనకు నేర్పిస్తున్నాడు. కీర్తనకారుడు చక్కగా రాస్తూ ఉన్నాడు. నేను మళ్ళీ ఒకసారి ఈ కీర్తన ధ్యానం మనందరి కోసం వ్యక్తిగతంగా, ఎందుకంటే నేను నా గురించి పరిశీలన చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు వల్ల నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ పొరపాటు నాలో ఉందో నాకు ప్రభు చెప్పే సమయం ఇది. ఒకసారి మన దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి తిరిగి రావాలంటున్నాడు. మనం దూరంగా ఉన్నామా పరీక్షించుకుందాం. రెండవది, ఆయన శక్తిని ధ్యానం చేయమంటున్నాడు. ఒకవేళ ఆయన శక్తిని మర్చిపోయి ఉన్నామా? మూడవది, ఆయన మన నుంచి కోరుకుంటుంది అన్య దేవతల సంబంధమైన వాటిని, లేకపోతే మన స్వకీయ మన సొంతదైనటువంటి తప్పిదాలను, పొరపాట్లను తిరస్కరించమని, విడిచిపెట్టమంటున్నాడు. ఏదైనా విషయంలో మనం అలాగే పట్టుకుని ఉన్నామా? ఆయన దగ్గరికి చేరమంటున్నాడు. చేరకుండా ఉంటున్నామా? మనకు జరగబోయే పర్యవసానాలను ముందుగా చెప్పి గ్రహించి దారి మలుచుకోమంటున్నాడు. ఇంకా మారకుండా ఉన్నామా? ప్రభు అంటున్నాడు, అలా తిరుగుబాటు చేసే ఇశ్రాయేలుగా, తిరుగుబాటు చేసే పొజిషన్లో కనుక ఉంటే ప్రభు మాట సెలవిస్తుంది, నేను యాకోబు దేవుడని, నేను విరిచి వేస్తా.
ఇది కొంచెం భయపెట్టేటువంటి మాటే కానీ మనల్ని బాగు చేసే మాట. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా